సినీ పరిశ్రమలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడిగా గుర్తింపు పొందిన పృథ్వీరాజ్ గతంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఆయన ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించడంతో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్వీబీసీ భక్తి ఛానల్ చైర్మన్ పదవి కూడా దక్కింది. అయితే ఆయన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో వైసీపీ పక్కన పెట్టింది. దీంతో వైసీపీ మీద సంచలన ఆరోపణలు చేసి జనసేనకు దగ్గరైన పృథ్వీరాజ్ మొన్నటి ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేశారు. ఇక ఈ మధ్య కాలంలో ఎలాంటి సినిమా ఫంక్షన్లో అయినా సరే వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడుతున్న ఆయన తాజాగా లైలా ఈవెంట్లో వైసీపీ నేతలను మేకలతో పోలుస్తూ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో లైలా సినిమాని బాయ్కట్ చేయాలని #బాయ్కాట్ లైలా అంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పృథ్వీ మాట్లాడిన మాటలకు తమకు సంబంధం లేదని హీరో విశ్వక్సేన్తో పాటు నిర్మాత కూడా మీడియా ముందుకు వచ్చారు. అయితే రోజు రోజుకి ఈ వివాదం ముదురుతుండడంతో పృథ్వీరాజ్ హాస్పిటల్ పాలైనట్లు సమాచారం. ఆయనకు హై బీపీ రావడంతో హుటాహుటిన సన్నిహితులు ఆయనని ఆసుపత్రికి తరలించారు. పృథ్వీ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన విజువల్స్ సహా కొన్ని ఫోటోలు బయటకు రాగా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.